Welcome to Rajesh Lekuru. Today our topic is BTech Probability and Statistics. Subtopic is F distribution. Okay. Pumpkins were grown under two experimental conditions. Two random samples of 11 and 9 pumpkins show that the sample standard deviation of their weights as 0.8 and 0.5 respectively, assuming that the weight distribution are normal. Test hypothesis that the true variances are equal. మన ఇక్కడ ఏమంటున్నాడంటే వేరియన్సెస్ అన్నాడు. ఇక్కడ మనకి ఇంకోటి వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్ అన్నాడు. ఓకే, వేరియన్సెస్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్ అడిగాడంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి? ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది అప్లై చేయాలని గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, టెస్ట్ హైపోథిసిస్ అన్నాడు కాబట్టి మనకి చాలా మంది ఏమనుకుంటారంటే టీ డిస్ట్రిబ్యూషన్ ఏమో అనుకుంటారు. మనం అక్కడ మీన్స్ అని అడిగినప్పుడు మాత్రం టీ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళాలండి. ఇక్కడ వేరియన్సెస్ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అప్లై చేస్తాం. ఓకే రైట్. సొల్యూషన్ given n1 equal to 11, n2 equal to 9, okay, s1 equal to మనకి స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చారు? మనకి ఇక్కడ స్టాండర్డ్ డీవియేషన్స్ వెయిట్స్ ఆర్ what is that? 0.8. s1 equal 0.8, s2 equal to 0.5. okay right. Here samples standard deviations are given. okay right. We have to determine the population variances s1 square and s2 square by using the relations. ఓకే, n1 s1 స్క్వేర్ మనం ఆల్రెడీ పార్ట్ 8లో ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు నేను చెప్పానండి. మనం పార్ట్ 8 మీరు చూడండి. పార్ట్ 8 చూసి దీన్ని చూస్తే మీకు క్లియర్గా ఉంటుంది. అవసరమైతే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓకే రైట్. దట్ ఈక్వల్ టు n1 minus 1 into s1 whole square. okay, and n2 s2 square equal to n2 minus 1 s2 square. okay, see here, what is that implies? See, s1 square equal to what is that? n1 minus 1 into s1 square by n1. sorry, that implies s1 square equal to n1 s1 square by n1 minus 1. that implies s2 square, this one, s2 square equal to n2 s2 square by n2 minus 1. okay right. see here, now s1 square equal to n1 ఏంటండి? n1 ఏంటండి? 11 into okay 11 into 0.8 whole square by 11 minus 1. that equal to, see here, 11 into 0.8 whole square by 10 మనం చేస్తే 0.704 మన క్యాలిక్యులేటర్లో ఈజీగానే వస్తుందండి. నెక్స్ట్ దిస్ వన్ 9 into 0.5 whole square by 9 minus 1, 9 into 0.5 whole square by 8. ఓకే, దీన్ని చేస్తే మనకు వచ్చింది ఏంటంటే 0.281. 281. now see here, null hypothesis h naught sigma 1 square equal to sigma 2 square. that is the variances of sources are equal. అక్కడ మనకి క్వశ్చన్లో ఇచ్చిందే రాశానండి. రైట్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ h1. what is that? sigma 1 square not equal to sigma 2 square. ఓకే, మనం పార్ట్ 8లో ఇవన్నీ చూపిస్తామండి.
నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకి ఏమి ఇచ్చాడు, ఏమి వేయలేక క్వశ్చన్స్లో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఏమి వేయలే కాబట్టి మనమే తీసుకోవాలండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆల్ఫా ఈక్వల్ టు 0.05 అని చెప్పేసి, అంటే 5%. టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ ఎఫ్ ఈక్వల్ టు, ఇందులో ఏది పెద్దది మరి మనకి 0.2, ఇక్కడ 0.7 ఉంది, అంటే S1²/S2². ఏది పెద్దది అయితే దానిపైన న్యూమరేటర్లో రాయాలి. S1²/S2² దట్ ఈక్వల్స్ 0.704/0.281. 0.281 దీన్ని చేస్తే మనకు వచ్చేసి 2.5 వచ్చిందండి ఆన్సర్ ఇక్కడ. ఇది ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. దేర్ ఫోర్ క్యాలిక్యులేటెడ్ f equal to 2.5. therefore calculated f equal to 2.5. ఇప్పుడు మనం టేబులేటెడ్ వాల్యూ చూద్దామండి. ఎప్పుడు ఇక్కడ మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత ఉంది ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 5% దగ్గర మనం డిగ్రీ టేబుల్ వాల్యూ చూద్దాం. రైట్, టేబులేటెడ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ ఫర్ n1 minus 1 comma n2 minus 1 equal 11 minus 1 comma 9 minus 1 10 comma 8 degree of freedom at 5%, అంటే 0.05 అన్న మనకి 5% అండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈజ్ ఇప్పుడు టేబుల్ చూద్దామండి. ఇది మన టేబుల్ అండి. 5% దగ్గర ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఇక్కడ చూడండి, ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ అప్పర్ 5%. మనకి ఏంటి 10,8 కదండి. ఫస్ట్ 10,8 కాబట్టి 10 కాలం చూద్దాం. 10 కాలం 8 ఏంటండి ఇక్కడ 8 ఇది. ఓకే, 10,8 దగ్గర ఎంత ఉంది? ఫస్ట్ 10 అన్నప్పుడు 10,8 అంటే ఫస్ట్ కాలం చూడాలి, తర్వాత 8 రో చూడాలండి. ఓకేనా అండి, ఇది గుర్తుపెట్టుకోవాలండి మీరు చూసే విధానం. చాలా మంది ఏం చేస్తారంటే 10, 8 ఇట్లా చూస్తారు. ఇలా చూడద్దండి, తప్పండి. ఇటేంటి 10 కాలం చూడండి, తర్వాతనే 8. ఇది n1, ఇది n2 అండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది n1 - 1, ఇది n2 - 1. ఓకే రైట్, 10,8 వచ్చేసి ఇదండి. ఏంటండి 3.35 డిగ్రీ ఆఫ్ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఎట్ 5%, 3.35 టేబులేటెడ్ వాల్యూ. ఓకేనా అండి. రైట్, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఈస్ 3.35. సిన్స్ మనకి క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది? 2.5 వచ్చింది. ఇక్కడ 3.35 అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ కంటే ఏంటది? క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ ఎఫ్ లెస్ దెన్ టేబులేటెడ్ వాల్యూ ఎఫ్. అంటే వి యాక్సెప్ట్ టేబులేటెడ్ వాల్యూ ఎక్కువ ఉంటే మనం యాక్సెప్ట్ చేస్తాం. వి యాక్సెప్ట్ ద నల్ హైపోథిసిస్ H0 at 5% level of significance with degree of freedom 10,8 and conclude that the variances of the two population is the same. Therefore the two samples have the same variances. Okay, do you have any doubt? Please comment, please subscribe my channel, like and share. Thank you everyone.